యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో ఇటీవల జరిగిన గొర్రెల దొంగతనాలపై జేఎంపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పడవత్తి గ్రామంలో మేడపోయిన బాలయ్యకు చెందిన సుమారుగా 100 గొర్రెలు దొంగతనం జరిగిన ప్రదేశాన్ని జీఎంపీఎస్ నాయకులు పరిశీలించారు. బాలయ్య మంగళవారం సాయంత్రం గొర్రెలను మేపి తీసుకొచ్చి పాకలో పెట్టి వర్షం కారణంగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న గుర్తు తెలియని దుండగులు గొర్రెలు దొంగిలించినట్లుగా తెలిపారు. పోయిన ఒక గంట లోపలనే ఈ సంఘటన జరిగినట్టుగా సీసీ కెమెరాలో టైమింగ్ పడ్డది. దాన్ని గొర్రె కాబట్టి ఆ రోజు ఆనబడుతుందన్న ఉద్దేశంతో ఉదయం 5 గంటలకు వచ్చి చూసుకున్నప్పటికీ ఉన్నది ఉన్నప్పటికీ కానీ వాళ్ళు మనసు లేరన్న ఉద్దేశంతో కనీసం 100 పైన గొర్రెలను ఎత్తుకోవడం జరిగింది. దాని వెంటనే పోలీసులకు దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది. సుమారు 100 గొర్రెలు అనేది గొర్రెల కాపరి చెప్తున్నాడు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. కనీసం ఇప్పుడు గొర్రెల కాపరి కుటుంబంని ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని దొంగలని, ఎందుకంటే సీసీ కెమెరాలో కనబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దొరకబట్టాలి దొంగలని. ఇక్కడ ఏదైతే 2-3 మండలాలు పోలీసు యంత్రాంగాన్ని అలౌడ్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే రుసపురం సైడు ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ దొంగతనం జరిగినది. ఇక్కడ రుసపురం సైడు, అన్నపురం సైడు, మర్యాల బొమ్మలవరం సైడు ఈ ప్రాంతంలో ఇక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో గ్రామాలలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. గ్రామాలలో కానీ కొన్ని బస్ స్టాండ్ల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ప్రతి సీసీ కెమెరా చెక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొంగలు దొరికే అవకాశం ఉంది. ఆ వ్యక్తులు కూడా కనబడుతున్నారు కాబట్టి పోలీసు యంత్రాంగం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కానీ ఈ దొంగతనాలు ఈ భువనగిరి మండల వ్యాప్తంగా కానీ అదేవిధంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇదే రోజు ఈ రోజు నైట్ బుధవారం నాడు నైట్ కూడా అనాజపురంలో 3 మేకలు పోయినాయని ఇప్పుడే ఫోన్ వచ్చింది. అదేవిధంగా రాగిరిలో కూడా మనం 3 రోజుల క్రితం ఒక 4 మేకలు పోయినాయని తెలిసింది. అంటే ఈ ప్రాంతంలో భువనగిరి మండలం కానీ, బొమ్మలామరం మండలం కానీ, అదేవిధంగా బీబీనగర్ కానీ, పోసంపల్లి కానీ ఇవి హైదరాబాద్కు శనిగసేర్లకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఒక దొంగతనాలు ఒక అడ్డగా మారింది. ఖచ్చితంగా ఇక్కడ భువనగిరి ఏరియాలో కనీసం 2-3 రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు. ఇలా బీఆర్ వ్యక్తులు కానీ ఆ వ్యక్తులు చాలా మంది 2-3 రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ తిరుగుతుందో అర్థమయ్యే పరిస్థితి లేదు. ఏమనంటే ఉపరి పనికి వస్తున్నాం, ఆ పనికి వస్తున్నాం అని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం దీని మీద నిగేసి దొంగలని ఈ ప్రాంతంలో జరుగుతున్న దొంగతనాలని అరికట్టాలనేది కూడా ప్రభుత్వాన్ని కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది. బాలన్న, ఏమైంది? మీ ఊరేంది? ఎట్లా పోయినాయి? ఎన్ని గొర్రెలు పోయినాయి? బాలయ్య 200 జీవాలకు 100 జీవాలు పోయినాయి. 70 దాకా గొర్రెలు పోయినాయి. 30 దాకా కొలమలు పోయినాయి. కోడేలు పోయి 2 పెద్ద పడింది. ఏ రోజు అయింది ఇది? నిన్ననే మంగళవారం రాత్రి 7:55 నిమిషాలకు 7 దాకా ఈయన 7:30 దాకా ఇన్నే ఉన్నావా? ఎప్పుడు పోయినాయి మరి? నువ్వు అన్నాను పోయినా మొన్న అన్నాను గొంగనే చూసిండు కానీ మేము చూసుకోలేము. మేము అన్నాను గొంగన వచ్చి జరిగిండు చీటికి మళ్ళీ 10 నిమిషాలు ఎక్కువ మీటికి వచ్చిండు. ఇలా ఇక 1 గంట సేపే ఉండే, 1 గంట 2 గంటలు ఉండి కానీ మేము రాలేము. అప్పుడు మీకు ఎప్పుడు తెలిసినాయి గొర్రెలు పోయినాయి అని? ఈయన మబ్బులు 4 గంటలకే వచ్చిండు. రాత్రి రాలేదు? పొద్దున 5 గంటలకు వచ్చినప్పుడు గొర్రెలు లేవు. 5 గంటలకు వెళ్ళి అయింది. 5 గంటలకు న్యాయం చేసి పోలీసు వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. చాలా ముఖ్యం సార్. చెప్పు.